రామగారు రండి. నమస్తే. నమస్తే. నమస్తే అండి, నమస్తే సార్. కూర్చోండి. రామగారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది హైదరాబాద్ మేడం. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను రియల్ ఎస్టేట్ లో చేస్తుంటాను మేడం. రియల్ ఎస్టేట్ లో చేస్తున్నాం. పెళ్ళయిందా మీకు? పెళ్ళైంది మేడం. పిల్లలు? పిల్లలు లేరు. పిల్లలు లేరు. ఓకే, మీదేంటి లవ్ మ్యారేజా అరేంజ్డా? అంటే లవ్ మ్యారేజ్ మేడం. మేమిద్దరం కలిసి ఒకే ఫీల్డ్ లో వర్క్ చేసేవాళ్ళం. అక్కడే ఆ అమ్మాయి పరిచయం అయింది. ఓకే. సో పరిచయం అయితేనేమంచి ఆ అమ్మాయిది వేరే క్యాస్ట్, సో వేరే ఇదైతే మాది వేరే. ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఓకే. ఒప్పుకోకపోతే ఇంకా మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే. ఒప్పుకున్న తర్వాత పెళ్ళి కొంతకాలం ఎంత కాలం అవుతుందండి? పెళ్ళి మేబీ ఒక 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. ఓకే, ఇంకా పెద్దల సమక్షంలో కాకుండా ఇంకా మీకు మీరు సపరేట్ చేసుకున్నాం మేడం. వేరే కాపురం పెట్టేది. తను క్రిస్టియన్ అన్నమాట, ఓకే. ఓకే. నేను హిందూ. ఏం మ్యారేజ్ చేసుకున్నారు? ఆర్య సమాజ్లోనా? లేదు మేడం, ఒక నార్మల్ గా ఫ్రెండ్స్ తోటి ఒక టెంపుల్ కి వెళ్ళి మీరే చేసేసుకున్నారా? ఓకే, హిందూ మ్యారేజ్ ప్రకారం పెళ్లి చేసేసుకున్నారు. అమ్మాయి చర్చ్ లో చేసుకుందాం అన్నది, కానీ నేనేమంచి ఇలా టెంపుల్ లో చేసుకున్నాం మేడం. ఓకే. ఎంతకాలం అయిందండి పెళ్ళి? 3 years అవుతుంది సార్. పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు లేదండి. కలిసి ఉన్నారా? కలిసి అంటే మేము పెళ్లి చేసుకుని 3 years అవుతుంది, కానీ ఒక 1 year నుంచి మా ఇద్దరి మధ్య అదే గొడవలు అవన్నీ అవుతున్నాయి మేడం. ఎందుకు? మీరిద్దరే ఉంటారుగా, హ్యాపీగా ఉండొచ్చుగా. ఏంటంటే తను వేరే క్రిస్టియన్ వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి మేడం. ఇంట్లో ఏ పూజ చేశారు ఇద్దరు? ఇంట్లో అంటే తను బైబిల్ చదువుతుంది, నేను గుడికి బానే వెళ్తాను. ఉందిగా, కంఫర్ట్ గా బానే ఉంది, కొన్నాళ్ళు బాగానే అయింది, కానీ మధ్యలో నుంచి కొద్ది ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. ఎందుకు? మీరు పూజలు చేయమని ఫోర్స్ చేశారా, లేకపోతే ఆవిడ చర్చికి వెళ్దామని ఫోర్స్ చేసింది? అలాగేం లేదు, నార్మల్ గా ఆవిడని నేను ఇలా టచ్ చేస్తుంటే నువ్వు టచ్ చేయకు అలా సో అండ్ సో అనడం. కొన్ని రోజులకి ఇంకా అలాగా సరే ఒక్కొక్కసారి తనకి నీరసంగా ఉంటుంది, బాగోదు అని నేను కూడా అలా ఫిజికల్ గా మిమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు మేడం. అయితే కొన్ని రోజుల తర్వాత మరి తను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నలతో మాట్లాడిందో ఏంటో తెలీదు, తనకి ఎవరు చెప్పారో తెలియదు, కానీ తను కొన్ని రోజుల నుంచి ఏమైనా ఇదైతే నువ్వు నన్ను టచ్ చేస్తే నీ మీద రేప్ కేసు పెడతాను అలా ఇలా అనేసి ఇంకా తను చాలా అలా ఉత్తగానే డైరెక్ట్ గా ఎందుకు అంటది? ఏదో గొడవ అయి ఉంటది, ఆలోచించండి. గొడవ అంటే ఏం లేదు మేడం, మా ఇద్దరి మధ్యన గొడవ ఏం లేదు. కొద్దిగా లవ్ చేసుకున్నారు, మంచి పెళ్లి అంతా చేసుకున్నాం, separate కొద్దిగా కాపురం అలాగా కొన్ని రోజుల నుంచి ఒక మేబీ ఒక 4-5 months నుంచి ఇద్దరికి అలా దూరం రావడంతో ఇంకా అలాగా నేను అంటే ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు అర్థం అవుతుంది కదా, అయ్యో దీని వల్ల మా ఆవిడ నన్ను దూరం పెడుతుంది అన్నట్టు ఏం అర్థం కాలేదా మీకు? అంటే యాక్చువల్ గా నేను కొద్దిగా ఆవిడతో ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటాం కదా భార్యతోటి. అది కొన్నాళ్ళు అయితే బాగానే ఉంది, ఆ తర్వాత నుండి ఆవిడ మేడం అడుగుతున్న క్వశ్చన్ అది కాదు, అలా దగ్గరికి రానివ్వకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. మరి కారణం ఏంటో డ్రింక్ చేస్తారా? నేను డ్రింక్ కొట్టడం లాంటిది ఏమన్నా కొట్టడం అలాంటిది కూడా ఉంటుందా? మీరు ఏం ఫోన్స్ లో టైం ఎక్కువ స్పెండ్ చేస్తారా? అంటే మరి ఫోన్స్ లో ఫ్రెండ్స్ తో వాళ్ళతో మాట్లాడుతుంటాం కదా అంటే మేడం. వేరే ట్రాక్ ఏమైనా నడుస్తుందా ఇటువైపు? యాక్చువల్ గా చెప్పాలి అని అంటే నేను ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాను మేడం. పెళ్లి చేసుకున్నావా? ఇంకొక అమ్మాయి సెకండ్ మ్యారేజ్. ఆవిడ ఉండగా మరి ఈవిడ ఎందుకు అయ్యా దగ్గరకు రావట్లేదని ఏడుస్తావు? ఈవిడ ఇలా ఇది ఇబ్బంది పెడుతున్నప్పటి నుంచి నేను ఒక 1 year నుంచి మీ ఆవిడ మిమ్మల్ని దూరంగా పెట్టింది 1 year. ఈ 1 year లో ఇంకొక ఆవిడ పట్టుకోవడం, పెళ్లి చేసేసుకోవడం. అంటే 1 year ఆవిడ పిల్లలు పుట్టేశారా? నేను అడిగిన క్వశ్చన్ సరే, ఇంకో పెళ్లి కదా, అసలు ఆవిడ మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ ఏంటి అని అడిగా. అంటే ఇది ముందే ఏమన్నా ఉందా? లేదు సార్, ముందేం లేదు మేడం. ఆవిడ దూరం పెడితే ఈవిడ చేసుకుంటాను అంటున్నావు, అంత ఫాస్ట్ గా ఎట్లా పడిపోయారయ్యా నీకు? లేదు మేడం, ఆవిడ కూడా కొద్దిగా రెడీగా ఉందా? పరిచయం మేడం. ఆవిడే హిందూ అమ్మాయి. నాకు కొద్దిగా ఈ రీజనల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను నేను. 2 years ఈ పెళ్లి అమ్మాయి చేసుకున్నాక తెలిసిందా రిలీజియన్ ప్రాబ్లం వస్తుందని? ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు సహజసిద్ధంగా ఏంటంటే ఫిజికల్ గా కలవకపోయినా అట్లీస్ట్ ఆ సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు కదా మీరు. అవును సార్. మీరు నీ రోజా ఆ సబ్జెక్ట్ మాట్లాడుకున్నారా? ఫిజికల్ గా కలవటం గురించి కానీ, రొమాన్స్ గురించి కానీ? ఫస్ట్ 2 years బానే ఉంది, ఆ, లాస్ట్ తర్వాత ఎందుకు అనేది అదే అడుగుతుంటే అబ్బాయి సమాధానం ఎందుకు అనేది అసలు ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అయి ఉంటది కదా, ఇలా దూరం పెడుతుంది అండి. ఈవిడ ఎలా పరిచయం మీకు? నాకు ఈవిడ నార్మల్ గా ఒక వేరే ముందు నుంచి పరిచయం? లేదు, వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అన్నమాట. ఆవిడ కూడా జాబ్ ఉమెనే. ఆవిడ మ్యారేజ్ అయిందా? లేదు. నీకు పెళ్ళి అయ్యి భార్య ఉంది కదా, ఇది చేసుకుంటానని ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. అసలు మీ ఆవిడతో నువ్వు విడిపోలేదు కదా,
ఆవిడ కష్టం ఏంటి, ఆవిడ బాధ ఏంటి అని నీకు తెలియలేదు, అప్పుడే ఇంకొక అమ్మాయిని అట్ట పెళ్లి చేసుకుంటా. ఈవిడ ఏమిటంటే ఎప్పుడు పడితే అప్పుడు నాకు బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం. ఏమని రేప్ కేసు పెడతా, రేప్ కేసు పెడతాను బ్లాక్ ఎందుకు పెడతదని నీకు నాలెడ్జ్ కూడా రాలేదు, రేప్ కేసు వైఫ్ ఏ పెడతా. రకంగా పెడతది? ఏమో నువ్వే నాకు రేప్ చేయలేదు కదా, అడుగుతున్నావు. కొద్దిగా భయం వేసింది మేడం, చాలా రేప్ భయం కేసు వేసింది. పెడతదని నువ్వు ముందే రేపు నేను భయం వేసి 2 ఏళ్ళు నాకు కాపురం చేసిన తర్వాత ఆ తర్వాత రేప్ కేసు పెడతా అంటుందా? నన్ను బాగా కొద్దిగా టార్చర్ పెట్టింది తను. బ్లాక్మెయిల్ చేసింది. అంటే ఓకే, మీ మీద ఇష్టం ఏమన్నా పోయిందా ఆవిడకి? మరి ఏమో తెలియదు మేడం. లేదంటే ఆవిడ ఏమన్నా వేరే వాళ్ళతో కనెక్ట్ అవడం లాంటిది ఏమన్నా అనిపించిందా మీకు? మీ భార్య మీద ఏమన్నా అనుమానం లాంటిది ఏమన్నా ఉందా? నాకు మా భార్య మీద అనుమానం లేదు కానీ ఆవిడ ఒక డిఫరెంట్ గా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిందా? సరే ఆవిడ ఏ ట్రాన్స్ లోకి వెళ్ళిందో తర్వాత మాట్లాడదాంలే కానీ నేను అడిగేది ఏంటంటే ఇక్కడ దొరికిందే దారి అన్నట్టు నువ్వు దూరిపోయినట్టు అనిపిస్తుంది నాకు. నువ్వు మెడకే మీద తలకే ఉన్నాడు, కొంతకాలం ప్రేమించే ఒక అమ్మాయిని 2 years పాటు మీ ఇద్దరు మ్యారేజ్ పోస్ట్ మ్యారేజ్ నడిచింది, సెక్షువల్ లైఫ్ కూడా నడిచింది. సడన్ గా భార్య రేప్ చేస్తావు అని అంటే నువ్వెవడో ఎదురింటోడో పక్కింటోడో స్నేహితుడినో రేపు మా భార్య ఇలా రేప్ చేస్తానంటుంది. నిజంగా రేప్ చేస్తాను అనట్లేదు సార్, రేప్ కేసు పెడతానంది. నిజమా అబద్ధం, ఇది వర్కౌట్ అవుద్దా నువ్వు ఎక్కడ కనుక్కోవాలి కదా, వెంటనే వెళ్ళి నువ్వు ఇలా వలేసి పట్టేయటం ఏంటి? యాక్చువల్ మీ దగ్గరికే వద్దాం, మీ సలహా తీసుకుందాం అనుకున్నాను సార్. నాకేసావా? కానీ యాక్చువల్ గా వద్దాం మీ దగ్గరే. నాకు బాగా ఎక్కువగా భయం కలిగింది సార్. తనకి ఎన్నిసార్లు చెప్పినా ఇది అవ్వలేదు. తనతో తిను బాగా ఇదవడం తోటి తిన దగ్గర దొరకని తింతో ఎవరు తనతో? అదే ఇప్పుడు భార్య దగ్గర దొరకనేది నా సెకండ్ వైఫ్ దగ్గర ఆప్యాయంగా అనురాగంగా ఇదవడం తోటి ఇంకా నేను మీ ఇద్దరి ఈక్వేషన్ బాగా వర్కౌట్ అయిందా? అవును సార్. కాదు, ఈ 2 ఆవిడ గురించి మీ మొదటి ఆవిడకి చెప్పావా? చెప్పలేదు సార్. ఇప్పుడు తెలుస్తుంది తెలుసా? ఇక్కడికి వచ్చేసావు ధైర్యంగా. ఏం కావాలని వచ్చావు? అదే నాకు న్యాయం చేయండి. ఏం న్యాయం? నీకు నువ్వే న్యాయం చేసుకున్నావు, మేము ఎక్కడ చేసేది? ఏంటి ఎప్పుడు మగవాళ్ళ మీద బెదిరింపులు ఇవన్నీ ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు. అరే భయ్, అమ్మాయి బెదిరింపు కంటే మగజాతిని తొక్కేస్తున్నారా? అవును సార్, చాలా ఇబ్బందులు నేను 4 గోళ్ల మధ్య చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను సార్. యువతల మార్కెటింగ్ 4 గోళ్ల మధ్యనే ఉంటావు, బయటకు వెళ్ళవా? అలా కాదు కానీ ఇప్పుడు నేను అనేది ఒకే ఒక పాయింట్, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, మరి ఇప్పుడు మీ ఆవిడ ఏమంటుంది, ఇదేంటి ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకోవటం అని అందా లేదా? నేను 6 months అబోగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్. అప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్ కి రావాలి, నువ్వు ఒక క్రైమ్ చేసేసి రాకూడదు కదా. చేసేదంతా చేసేసి వీళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారులే, నాకు ఏదో ఒకటి చేసేస్తారులే అని వచ్చేస్తే ఎలాగా? నువ్వు చెప్పిన ఎలిగేషన్, మా ఆవిడ 2 years నాతో బాగానే ఉందండి, 1 year నుంచి నేను దగ్గరికి వెళ్తుంటే రేప్ కేసు పెడతాను నీ మీద అంటుంది అని అన్నావు. ఎక్కడో యూట్యూబ్లోనే ఎక్కడో చూసి ఆ నాలెడ్జ్ వచ్చింది అనుకుందాం. ఉన్నంతలో ఆ అమ్మాయికి ఫిజికల్ గా దగ్గరికి రావడం ఇష్టం లేదు. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళటం. ఎందుకు ఆ అమ్మాయి అలా అంటుంది, ప్రాబ్లం ఏంటి, సైకలాజికల్ ప్రాబ్లమా ఫిజికల్ ప్రాబ్లమా అని వెరిఫై చేసుకొని మీ ఆవిడని బాగు చేసుకోవడం ఎట్లాగాని చూసి డెసిషన్ తీసుకోవాలి. లేదా అమ్మ నీకు నమస్కారం అని విడాకుల కేసో నోటీసో ఏదో ఫైల్ చేసి మీరు ఇక్కడికి వచ్చుంటే 100% మీకు ఏమైనా న్యాయం చేయడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం. ఆహా అని నువ్వు 6 months డెసిషన్ తీసేసుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఆ అమ్మాయితో ఫిజికల్ నీడ్స్ బాగానే ఎంజాయ్ చేస్తూ ఈ అమ్మాయి నన్ను అప్పట్లో బ్లాక్మెయిల్ చేసిందండి, నాకు న్యాయం చేయండి అని వచ్చావు. విడ్డూరంగా లేదు కేసు. సరే, ఇదంతా చేయడం చేసేసావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? బానే నడుస్తుంది, పిల్లం అక్కడ ఉంది, ఇక్కడ సెకండ్ ట్రాక్ బానే రన్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక ఇది ఆవిడని ఇంకా నేను వదిలించుకుందాం అనుకున్నాను. ఈ విషయం ఆవిడకి తెలిసిందా లేదా ఇప్పటికన్నా? ఏ ఆవిడ? ఫస్ట్ ఆవిడకి మీ మొదటి భార్యకి తెలిసింది, మీ రెండో భార్య గురించి ఏమనింది ఆవిడ తెలిసిన తర్వాత తను ఏమంటే చాలా ఇదయింది. రేప్ కేసు ఆపేసి 498 వేస్తానందా? ఇంకా కేసుల గురించి నాకు తెలియదు మేడం. పైగా మీ వెయ్యాలి మరి ఆవిడ ఉన్న. ఏమంది రోజు ఏమందంటే ఎప్పటికీ కూడా నువ్వు నన్ను మోసం చేసావు అది ఇది అనేసి చాలా నేను అందు గురించి చెప్పాను సార్. ఆ ఫైర్ లేక ఈ ఫైర్ అని అన్నావా? అందు గురించి అప్పుడన్నా మాట్లాడుకోవాల్సింది కదా, ఏం జరిగింది ఎందుకు జరిగింది అని చెప్పాను. తను నా మాట ఏది వినట్లేదు మేడం, తను నా మాట నన్ను ఏం అర్థం చేసుకోవట్లేదు. ఒక నానా ఇప్పుడు 1 year మీరిద్దరు విడిపోయి ఆ పిల్లని పిలిచాం, అర్థం చేసుకున్నానండి మా ఆయన నాకు కావాలి అంటే ఏం చేయమంటావు చెప్పు? రెండో ఆవిడ వదిలేస్తావా? ఫిజికల్ గా ఉంటది, హ్యాపీగానే ఉంటది, మేము కౌన్సిలింగ్ ఇస్తాం. మా ఆయన నాకు కావాలి అంటే మమ్మల్ని ఏం చేయమంటావు? అప్పుడు ఇద్దరిని చూసుకుంటాను మేడం. ఇద్దరు కలిపి ఒకేసారి వేస్తారు నీ మీద రేప్ కేసు. రెండో ఆవిడని నేను వదలలేను మేడం. రెండో ఆవిడని వదలలేవు, ఫస్ట్ ఆవిడని వదిలేస్తావా?
ఫస్ట్ టైం నువ్వు వదిలేస్తాను కావాలి అని చెప్పినా వదిలేస్తావా? వదిలేస్తాను ఓకే. మేడం. ఎందుకంటే ఎందుకంటే నేను నువ్వు ఒక 1 ఇయర్ సఫర్ అయ్యావు కాబట్టి. సఫర్ అయ్యాను చాలా. మా 1 ఇయర్ అంటే తక్కువ కాదు కదా. ఖచ్చితంగా నీ రోజీ వచ్చి ఇంకో కారణం చెప్పదుగా ఆ 1 ఇయర్ గురించి? ఇంకో కారణం చెప్పేసి ఖచ్చితంగా. మరి రోజీ నువ్వు అడుగుంటావుగా, మరి ఇక్కడ నేను ఇంకో అమ్మాయిని తేక ముందు నువ్వు ఆలోచించుకుని కరెక్ట్ చేసుకుని ఉంటే సరిపోయి ఉండేది కదా, ఈ అమ్మాయి వచ్చి ఉండేది కదా అని అడుగుంటే ఏమంది ఆ అమ్మాయి? ఆ అమ్మాయి అసలు నాతోటి మాట్లాడడానికి సరే దేనికి ఇప్పుడు కూడా- మేము ఆవిడని కూడా పిలిపించాం. అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయిగా, ఉన్నాయి మేడం. చెప్తారుగా ఇదే ఆ, ధైర్యంతో. చెప్తాను మేడం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.